లేఖన భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నా. ప్రభువా, నీ వాక్యం శక్తి కలిగింది, నీ వాక్యం బలమైనది, నీ వాక్యం మా బ్రతుకులను మార్చి ప్రభువా, అందుని బట్టి ఈ ఉదయం నీ వాక్యంలో నుంచి మీరే మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒకసారి దేవుని సన్నిధిలో ఇలా మనం అందరం కూడుకొని దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం కొరకు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుంచి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలెనన్నటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ తెలియచేసుకుని మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. చాలా 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న భాగాల్లో ఈరోజు మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం ఆల్రెడీ 13వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఒకటే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రభువు తన 12 మంది శిష్యులతో చివరిగా మాట్లాడుతున్న చాలా ప్రాముఖ్యమైన విషయాలు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లల ఈరోజు ఇంకొక విషయంలోనికి మనం వస్తూ ఉన్నాం. 12వ వచనం చదివితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలనన్నటయే నా ఆజ్ఞ. సో దేవుడు చెప్తున్న విషయం 12 మందికి మీరు ఒకరినొకడు ప్రేమించాలి అన్నదే నేను మీకు ఇస్తున్న ఆజ్ఞ అని చెప్తూ, దానికంటే ముందుగా అయితే ఆ ప్రేమ ఎలా ఉండాలని చెప్పాడనంటే కనుక, నేను మిమ్మల్ని ఎలా అయితే ప్రేమిస్తున్నానో మీ ప్రేమ అలాంటిదై ఉండాలి అని ప్రభు 12 మంది శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. లేదా మనం చదివితే కనుక ఇంతకు ముందు భాగంలో మనం చదివాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదివాం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు అన్న విషయాన్ని మనం చూసాం. దేవుడు అక్కడ చెప్పాడు శిష్యులకు, మీరు నన్ను ప్రేమించాలి అని చెప్పాడు. ప్రేమిస్తే నేను మీతో ఉంటాను. చాలా విషయాలు అక్కడ దేవుడు మాట్లాడినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. మీరు నన్ను ప్రేమిస్తే మీరు పరిశుద్ధాత్మ చేత, ఆదరణకర్త చేత నింపబడతారని. తర్వాత మనం చూస్తే మీ లోపల సంతోషం ఉంటుందని 28వ వచనం చివరిలో మనం చూస్తే మీరు సంతోషితులు అని. సో దేవుడిని ప్రేమిస్తే మన జీవితంలో ఏం కలుగుతుందో ఆ భాగంలో చూసాం. దేవుడు అక్కడ తన 12 మంది శిష్యులకు బోధిస్తూ వచ్చాడు. ఇక్కడ ప్రేమ అంటే ఏంటో చూపించడానికి, తెలియపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. పిల్లల వాస్తవానికి ఇక్కడ ప్రేమను గురించి కాదు కానీ దేవుడు తెలియపరుస్తుంది. ఒక 2 విషయాలు మాత్రం కామన్గా ప్యారలల్గా నడుస్తాయి అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తాం. చదివితే 13వ వచనం, తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు అని మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఈ భూమి మీద ఎవరు అని అంటే, ఎవరైతే తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతారో అతని ప్రేమ చాలా ఎక్కువైనది అని మాట్లాడుతున్నట్లుగా లేఖన భాగాల్లో చూస్తా ఉన్నాం. అంటే నేను మీకోసం ప్రాణం పెట్టబోతున్నా మీ స్నేహితుడను అని మాట్లాడుతున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. తన స్నేహితుని కొరకు తన ప్రాణం
పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు అని చెప్తున్నట్లుగా ఇక్కడ ప్రభు తన 12 మంది శిష్యులతో ఆయన పలుకుతున్న మాటను మనం గమనించడానికి ప్రయత్నం చేస్తే అనుకుంటున్నారా 13-15 వచనాలు కూడా మనం చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు అని మాట్లాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. పిల్లలు గమనిస్తే దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలి అని అంటే, నేను మిమ్మల్ని ఎలా అయితే ప్రేమించానో అలాంటి ప్రేమ ఉండాలి అన్న మాటను జ్ఞాపకం చేసిన తర్వాత కొంచెం క్రిందకు వస్తే మనం 13 వచనం చదువుదాం. ఆ ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే కనుక, ఒక స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడితే అది ఎంత ప్రేమ అంటే ఇక దానికంటే ఇక చేయగలిగింది ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడి కోసం ఏమీ లేదు. అలాంటి ప్రేమ మీదై ఉండాలి. కారణం ఏంటంటే, ఇక మీదటి నుంచి నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నాను కాబట్టి మీరు నాకు స్నేహితులై ఉంటారు. మీ ప్రేమ ఒకరినొకరు ప్రేమించుకునే స్నేహితుని ప్రేమ వలె ఉండాలి అన్న విషయాన్ని దేవుడు 12 మంది శిష్యులకు బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాము. 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయదానని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియచేసేది. సో ఇక మీదట మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులై, ఆల్రెడీ ముందే చెప్పేశాడు, నాకు స్నేహితులై ఉందురు అని చెప్పి. అసలు మీరు నాకు స్నేహితులని ఎందుకు అంటున్నానో తెలుసా? యజమానుడికి దాసుడికి మధ్యలో చాలా సీక్రెసీస్ ఉంటాయి. కొన్ని విషయాలు యజమానుడు దాసుడికి చెప్పడు. కానీ నేను మిమ్మల్ని దాసులని పిలవట్లేదు ఇక. ఎందుకనంటే నేను మిమ్మల్ని ప్రేమించా. ఎంత ప్రేమించానో, మీకోసం ప్రాణం పెట్టేంతగా నేను మిమ్మల్ని ప్రేమించా. అలాంటప్పుడు ఇక నేను మీకు దాచాల్సిన విషయాలు ఏమీ లేవు, అన్నింటినీ నేను మీకు బోధించేశాను. సో కాబట్టి ఇక మీదట మనము స్నేహితులనే కానీ మనము దాసులము కాదు అని ప్రభు చెప్తున్న సంగతులను లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసేది. తండ్రి నాకు ఏం చెప్పాడో అవన్నీ నేను మీకు బోధించేశాను, అన్నింటినీ తెలియపరిచేశాను. ఇక నేను మీకు దాచిందంటూ ఏమీ ఎంత మాత్రమూ లేదు. కాబట్టి మీరు నాకు స్నేహితులు అని చెప్తున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాము. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ప్రభు అంటున్న మాటను గమనిస్తే కనుక, అసలు మీరు కాదు నన్ను ఏర్పరచుకుంది, నేనే మిమ్మలను ఏర్పరచుకున్నాను అని ప్రభు మాట్లాడుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఈ మాట అసలు ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని అంటే కనుక, మీరు నన్ను స్నేహితుడిగా చేసుకోవాలా, నేను మిమ్మల్ని స్నేహితుడిగా చేస్తున్నా. అందుకే మీకు ఏమీ దాయకుండా అన్నీ చెప్పేశా. ఇప్పుడు మీరు ఒకవేళ మీకు ఇంకేమన్నా ఉంటే కనుక మీరు నా నామమున తండ్రి దగ్గరకు వెళ్ళి అడిగితే అన్నీ ఆయన మీకు దయచేయాలి అంటే మీరు ఫలించినట్లుగా. మనం చదువుదాము. మీకు అనుగ్రహించినట్లు మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. మీరు ఫలించడానికి తండ్రి దగ్గరకు వెళ్ళి మీకేం కావాలో అది అడుగుతారు పిల్లరా. అప్పుడు దేవుడు అవన్నీ మీకు మీ ఫలం మీరు ఫలించడానికి, మీరు మీ ఫలములో నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని మాట్లాడుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. 17వ వచనం, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. సో మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని నేను మళ్ళీ మీకు ఆజ్ఞయిస్తున్నాను. పిల్లలు మనం చదువుతున్న 12వ వచనంలో కూడా దేవుడు ఇదే మాట, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. 17వ వచనం, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మనం 15వ అధ్యాయం 1 నుంచి 11వ వచనంలో కొన్ని విషయాలు మనం చూసాం. అదేంటి అని అంటే ఇంకా 2 విషయాలు చూసాం. ఒకటి ఫలించుట, 2 నిలిచి ఉండుట అన్న విషయాన్ని మనం చూసాం.
ఫలించిన అనే మాట 5 సార్లు వాడబడినట్లుగా చూసాం. నిలిచియుండుట అనే మాట మనం సుమారుగా 11 సార్లు ఈ భాగంలో రాయబడినట్లుగా మనం లేఖన భాగంలో చూసాం పిల్లరా. అలాంటిది ఇంకొక మాటను కింద భాగంలో మనం చదువుతా ఉన్నాం. అదేంటి అని అంటే కనుక, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు జ్ఞాపకం చేయుచున్నాను. ప్రేమించాలని జ్ఞాపకం చేస్తున్న విషయం చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎలా ప్రేమించాలని చెప్పాడనంటే, ఆ ప్రేమ స్నేహితుని ప్రేమ అయి ఉండాలి అన్న విషయాన్ని మాట్లాడినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టుకోని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు అని మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఒకవేళ స్నేహితుడు తన స్నేహితుడి కొరకు ఏమైనా చేస్తే ఇంకా ఆయన ప్రభు యొక్క స్నేహం గురించి మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. నేను మీకోసం నా ప్రాణాన్నే పెట్టేశా, ఇంతకంటే ప్రేమ ఇంకా ఎవ్వరూ చూపించలేరు. కాబట్టి మీ మధ్యలో ఉండాల్సిన ప్రేమ స్నేహపూరితమైన ప్రేమ అని ప్రభు మాట్లాడుతున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటి అని అంటే కనుక, దేవునితో స్నేహం చేసేవారుగా ఉండాలి. మన ప్రేమ దేవుని స్నేహించే ప్రేమ అయి ఉండాలి అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మనల్ని స్నేహితులని పిలుస్తున్నాడు. ఆయన స్నేహితులను పిలుస్తూ ఏమీ దాయకుండా సమస్తాన్ని మనకు తెలియపరిచాను అని లేఖన భాగంలో మనం చూస్తాం. ఆయన తన 12 మంది శిష్యులతో మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. లేదా ఆయన మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే కనుక, ప్రభు ఆయన మన నుంచి ఆయనను ప్రేమించాలని, ఆ ప్రేమ స్నేహపూరితమైనది, అది స్నేహితుని ప్రేమించేంత ప్రేమగా ఉండాలి అన్న విషయాన్ని లేఖన భాగాలలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఒకవేళ పిల్లరా బైబిల్ గ్రంథంలో దేవునికి స్నేహితుడిగా ఉన్న ఒక వ్యక్తిని మనం చూడగలిగితే, అతడు దేవునితో స్నేహం చేయడం అంటే ఏంటో, దేవుని ప్రేమించడం అంటే ఏంటో, ఈ 2 పిల్లల చాలా ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ దాన్ని గమనించగలిగితే, దాన్ని నేర్చుకోగలిగితే పిల్లరా, ఈరోజు దేవుడు తన శిష్యులకు చివరిగా ఏం బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభు 12 మంది శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, స్నేహం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరు అని ఆలోచన చేయగలిగితే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, నీతిగా ఎంచబడెను, నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అన్న మాటను చూస్తాము. పిల్లలు, అబ్రహాముకు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అన్న మాటను చూస్తాము. 2వ దినవృత్తాంతంలో గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతంలో గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం. మరియు పలు సందర్భాలలో అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడినట్లుగా లేఖన భాగాలలో మనం చూస్తాం. యెషయా గ్రంథంలో కూడా నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు ఇశ్రాయేలును పిలిచినట్లుగా లేఖన భాగాలలో మనం చూస్తాం. సో పిల్లరా, బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు అన్న విషయాన్ని చూస్తున్నాం. వాస్తవానికి అబ్రహాము విశ్వాసం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం, కానీ అబ్రహాము దేవుని స్నేహించాడన్న విషయాన్ని మనము ఎక్కువగా మాట్లాడుకోవడానికి ప్రయత్నము చేయం. కానీ ఈరోజు మనము దాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేస్తే కనుక అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. పిల్లలు గమనిస్తే, ఒకవేళ ఈ లోకంలో మనకున్న
బంధాన్ని గనక, ఆ బంధం మధ్యలో ఉన్న ప్రేమను గనక వివరించాలి అని అంటే గనక, అది తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, అది అన్నదమ్ముల ప్రేమ కావచ్చు, అది పిల్లల ఎవరిదైనా కానీ సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అని అంటే గనక మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం. సో ప్రేమను అత్యున్నతంగా వివరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక పదాన్ని వాడటానికి ప్రయత్నం చేస్తే అది తల్లిదండ్రుల, అది తల్లి పిల్లల మధ్య ప్రేమ అయినా కావచ్చు. కానీ దాన్ని వివరించడానికి ఒకవేళ ఈ భూమి మీద అతి శ్రేష్టమైన పదాన్ని వాడటానికి ఉపయోగిస్తే గనక అది స్నేహం అన్న పదాన్ని వాడతారు. పిల్లరా, దేవుడు అంటున్న విషయం ఏంటో తెలుసా? 12 మంది శిష్యులతో, ఇక మీరు నాకు దాసులు అని ఎంత మాత్రము పిలువను, ఇక మీదట మీరు నాకు స్నేహితులైందురు. అంటే అంత అత్యున్నతమైన ప్రేమ నేను మీకు చూపించాలనుకుంటున్నాను, అంత అత్యున్నతమైన ప్రేమ నేను మీ పట్ల చూపించేశాను. అయితే మీకు నాకు ఉండవలసిన బాండ్, మీకు నాకు ఉండవలసిన బంధం అలాంటిదై ఉండాలి. అట్టి ప్రేమ మన ఇద్దరి మధ్యలో ఉండాలి అని ప్రభు తెలియపరుస్తున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఓపెన్నెస్ ఏ ఉంటుంది, కానీ ఇంకా సీక్రెట్స్ ఏమి ఉండవు. యజమానుడికి దాసుడికి ఎట్లయితే యజమానుడు దాసుడికి చెప్పాల్సిన అవసరం లేదని, కానీ ప్రభు అంటున్నాడు, నేను ఇక మీదట అలా కాదు, ఇక మీదట మీరు నాకు స్నేహితులు అని మాట్లాడుతున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మనం గమనించడానికి ప్రయత్నం చేస్తే ఒకసారి చదువుదాం. 18వ అధ్యాయము ఆదికాండం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. సో ఒక స్నేహితుడు తన స్నేహితుడికి ఏమీ దాచిపెట్టడు అన్న విషయాన్ని మనం ఇంతకుముందు చూసాం. కానీ యజమానుడికి దాసుడికి మధ్యలో అయితే ఖచ్చితంగా దాపరికాలు ఉంటాయి, చెప్పటాలు ఉండకపోవచ్చు, అలాంటివి జరుగుతాయి. కానీ ప్రభు అన్నాడు, నేను మీకోసం ప్రాణమే పెట్టేశాను, ఇంక నేను మీకు చెప్పకుండా వెళ్ళాల్సిన విషయాలు ఏమీ లేవు, కాబట్టి ఇక మీదట మీరు నాకు స్నేహితులు. మన ఇద్దరి మధ్యలో ప్రేమ అలా ఉండాలి. మీ అందరి మధ్యలో మీరు కూడా ఒకరినొకడు ప్రేమించుకోవాలి. అది స్నేహపూరితమైన ప్రేమ అని చెప్తున్నట్లుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అందుకే ఇక్కడ మనం చదివితే 17వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. సొదొమ గొమొర్రా పట్టణాన్ని పిల్లగా నాశనం చేయడానికి వచ్చిన ప్రభు అబ్రహాంతో అంటా ఉన్నాడు. వాస్తవానికి అసలు అప్పుడు ఎందుకు వచ్చాడో దేవుడేమో అబ్రహాముకు చెప్పలా, కానీ చెప్తున్నాడు, అబ్రహామా, అసలు నేను నీకు చెప్పకుండా దాయగలనా? నేను దాయను. కాబట్టి నేను సొదొమ గొమొర్రా పట్టణం యొక్క మొర నా దగ్గరకు వచ్చింది, నేను అక్కడికి వెళ్తున్నాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. లేదా దేవునికి అబ్రహాముకు మధ్యలో ఉన్న స్నేహము లేకపోతే ఆ ప్రేమను మనం చూడటానికి ప్రయత్నం చేస్తే ఈ 18వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తాం. లేదా ఒకవేళ దినం దేవుడు చెప్తున్న మాట మన జీవితంలో బాగా అర్థం కావాలంటే ఈ భాగం మనకు అర్థం కావాలి. అది దేవుని ప్రేమించడం కావచ్చు, దేవునితో స్నేహం కలిగి ఉండటం కావచ్చు. ఈ భాగంలో మనం చూస్తాం. చదువుదాం. 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమున కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అన్న మాటను లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. సో అబ్రహాము ఎండవేళలో గుడారపు ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడుతున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గమనిస్తే అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి అతన్ని ఎదుర్కొంటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి అన్న మాట చూస్తూ ఉన్నాం. సో అబ్రహాము తన గుడారం దగ్గర కూర్చున్నాడు ఎండవేళలో. దేవుడు అతనికి కనబడినట్లుగా, యెహోవా అతనికి కనబడినట్లుగా లేఖన భాగంలో చూస్తాము. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి. సో అబ్రహాము గుడారపు ద్వారం దగ్గర నుంచున్నాడు. ఆయనకి యెహోవా కనిపించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. లేదా ఇప్పుడు రాయబడిన మాట తర్వాత చదివితే 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అంటే బహుశా దగ్గరలో నిలబడ్డారని కాదు, కానీ ఆయన యెహోవాను చూసినప్పుడు బహుశా దూరం నుంచే చూశాడు.
ముగ్గురు వ్యక్తులు వస్తున్నట్లుగా స్పష్టంగా ఆయనకు కనపడింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే కనుక పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనిస్తే అప్పటికి అబ్రహాము వయసు 99 సంవత్సరాలను చూస్తున్నాం. సో 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము దేవుడు వస్తున్నప్పుడు చూసినప్పుడు దేవుడు వస్తున్నాడు కదా, బహుశా ఆయన ఇటే వస్తాడేమో, ఇదే మార్గంలో వెళ్తాడేమో అని అనుకోవచ్చు. అబ్రహాము అట్లా ఏం అనుకోలా. అబ్రహాము దేవుని ఎదుర్కోవటానికి పరిగెత్తుకొని వెళ్ళినట్లుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం. పరిగెత్తుకొని వెళ్ళటం మాత్రమే కాదు, కానీ ఆయన ఎదుట సాష్టాంగ పడినట్లుగా, సాగిల పడినట్లుగా లేఖన భాగాల్లో, నేల మట్టుకు వంగి అన్న మాటని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. పిల్లల దేవుని పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎలాంటిది అని అంటే కనుక, దేవుడు ఎప్పుడైతే కనిపించాడో వెంటనే ఆయన పాదల దగ్గరకు వెళ్ళి పిల్లరా ఆయనకు అబ్రహాము తనకున్న ప్రేమనంతటిని వంగి సాష్టాంగపడి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లుగా లేఖన భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిలోనికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఉదయం పిల్లల ప్రేమించడం అనంటే గనక, స్నేహించడం అనంటే గనక ఏంటో తెలుసా పిల్లల? అది దేవుని పాదముల దగ్గరకు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన పాదముల దగ్గర సాష్టాంగపడటం స్నేహము, ప్రేమ అన్నది స్పష్టంగా ఈ ఉదయకాలం మనకు అర్థం కావాలి. పిల్లల చాలా సందర్భాల్లో మనం ప్రేమించిన వ్యక్తుల్ని, మనం స్నేహించిన వ్యక్తుల పట్ల మన ప్రేమను వ్యక్తపరచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పిల్లలు దేవుడు మనల్ని ఏ ప్రయత్నాలు ఏమీ చేయమంటల్లా. పిల్లలు ఆయన కోరుకున్నదల్లా ఒకటే, నేను నిన్ను స్నేహిస్తున్నాను ప్రభు అని చెబితే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెబితే, పిల్లలు మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆ ప్రేమను వ్యక్తపరచాలి. అది ఎలా, ఎక్కడ అని అంటే కనుక కేవలము దేవుని సన్నిధిలో ఆయన పాదముల దగ్గర మనము చేరినప్పుడు ఆయన పట్ల మనకున్న ప్రేమను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతాం. పిల్లరా అబ్రహాము జీవితంలో 99 సంవత్సరాల వయసులో పిల్లరా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళటం మాత్రమే కాదు, ప్రభు పాదముల దగ్గర నేల మట్టుకు వంగి అన్న విషయాన్ని లేఖన భాగాల్లో చూస్తున్నాం. ప్రేమ ఏమైనా చేయనిస్తుంది దేవుని సన్నిధి కొరకు. సో పిల్లరా గమనిస్తే ఎంతమంది నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాం, దేవుని స్నేహిస్తున్నాను, దేవుడు నాకు స్నేహితుడు అని చెప్పగలిగితే కనుక ఖచ్చితంగా చేయవలసిన విషయం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలోనికి వెళ్ళటానికి వేగిరపడే వ్యక్తులుగా ఉండాలి, పరిగెట్టే వ్యక్తులుగా ఉండాలి. 1. 2 పిల్లల ఆయన సన్నిధిలో నిరంతరము సాష్టాంగపడే వ్యక్తులముగా, అంటే ఆయన పాదముల దగ్గర మన జీవితాన్ని అప్పగించుకునే వ్యక్తులముగా ఉండాలి అన్న విషయాన్ని స్పష్టంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 3వ వచనాన్ని చదువుతాం. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరగను, వారు నీవు చెప్పినట్లు చేయగలరా. అయ్యా దయచేసి మీరు మా ఇంటికి రండి, కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, నేను మీకు కావలసిన ఆహారాన్ని నీళ్లు ఇస్తాను, మీరు తాగేసి రెస్ట్ తీసుకోండి, అందుకే కదా మీరు వచ్చారు అని మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లగా 3వ విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేస్తే, అబ్రహాము తనకున్న ప్రేమనంతటినీ చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పిల్లలు మొదటిది ఆయన సన్నిధిలోనికి వెళ్ళాడు, ఆయన పాదముల దగ్గర సాష్టాంగపడ్డాడు. ఇక్కడితో అయిపోలేదు అబ్రహాము యొక్క ప్రేమ. అబ్రహాము ఆతిథ్యాన్ని ఇవ్వటానికి, పిల్లల తనకున్న వాటిని తన స్నేహితుడికి ఇచ్చి తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం. ఆతిథ్యం ఇచ్చి తృప్తిపరచడానికి, విశ్రాంతి తీసుకో అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లల మనం దేవుణ్ణి ప్రేమించడానికి మొదటిగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి. 2వది ఆయన పాదముల దగ్గర కూర్చోవాలి. 3వది పిల్లల మనం గమనిస్తే దేవునితో నిరంతరము సహవాసము, స్నేహము, ఆయన పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ఏం చేయగలుగుతామో అది చేయటానికి ప్రయత్నం చేస్తూ
ఉండాలి. ఇదంతా ఎక్కడ జరగాలి అంటే ఆయన సన్నిధిలో జరగాలి. అంతేగాని బయట ఏదో ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నేను నిన్ను ప్రేమించడానికి అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని బయట జరిగేది కాదు. దేవునితో స్నేహము, దేవుని ప్రేమించడం అంటే అది బయట చూపించేది కాదు పిల్లరా. దేవుని ప్రేమించేది ఆయన సన్నిధిలో మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు పిల్లరా. ఇంకనూ ఆయన పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి చేసే ప్రతి ప్రయత్నము ఆయన సన్నిధిలో జరగాలి. అది నిజమైన స్నేహం అనే ఉదయకాలం స్పష్టంగా మనకు అర్థం కావాలి. ఇంకా తరువాత మాటను చదవడానికి మనం ప్రయత్నం చేస్తే కనుక, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకోండి, తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తినడం. ఇప్పుడు ఆలోచన చేస్తే ఈయన ఎక్కడ కూర్చొని ఉన్నాడు? సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అన్న మాట చూస్తాం. లేదా అబ్రహాము జీవితాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తే 16వ అధ్యాయంలో హాగరుతో వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు కనబడి ప్రత్యక్షమే మాట్లాడినట్లుగా లేఖన భాగాలు మనం చూస్తాం. ఇలా అక్కడ మనం చదివితే కనుక 17వ వచనంలో 17వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము నవ్వినట్లుగా లేఖనాలు మనం చూస్తాం. ముసలోళ్ళు అయిపోయాం కదా, ఇంకా మాకెలా పిల్లలు పుడతారని నవ్వినట్లుగా మనం చూస్తాం. కానీ 18వ అధ్యాయంలోకి వచ్చేసేటప్పటికీ 18వ అధ్యాయంలో నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ మనం గమనిస్తే అబ్రహాం యొక్క జీవితం చాలా మారిపోయినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. పిల్లలు నేను మీకు అవన్నీ వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, అబ్రహాము దేవునికి స్నేహితుడు అని చెప్పడానికి ఇక్కడ నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయాలు సంఘటనలు జరిగినట్లుగా మనం గమనిస్తే క్లియర్గా మనకు అర్థమవుతుందని ప్రభు పేరిట నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నా. ఇక్కడ మనం గమనిస్తే, అయ్యా నువ్వు అందుకే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు, మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తినను అన్న మాటను చూస్తున్నాను. అసలు దేవుడు చెప్పాడు అసలు ఎందుకు వచ్చానో అన్న విషయం చెప్పాల. కానీ అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోవటానికే కదా వచ్చావు అని అంటాను. పిల్లరా, దేవుడు అబ్రహాం ఇంటికి వస్తే అబ్రహాం దేవుడిని ఏమడగాలి అని అంటే, ప్రభువా వాగ్దానం చేశావు కదా, ఇస్తానన్నావు కదా, ఎప్పుడు నెరవేరుస్తావు అని అడగాలి. పిల్లరా, అబ్రహాం అలాంటివి ఏమి దేవుణ్ణి అడగట్లా. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అయ్యా కొద్దిగా సేపు నా ప్రేమను నేను మీకు చూపిస్తాను, ఆ ప్రేమను మీరు స్వీకరించి వెళ్ళిపోండి. అందుకేగా మీరు ఇక్కడికి వచ్చారు. ఆయన మాటల యొక్క అర్థం ఏంటనంటే, అయ్యా నేను ఆతిథ్యం ఇస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి, వెళ్ళిపోండి, మీరు వచ్చింది ఇక్కడికి అందుకే కదా. సో పిల్లరా గమనిస్తే స్నేహంలో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు. నేను చెప్తున్న ఈ మాట మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. వాస్తవానికి అడుగుడి ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును అన్న మాటను లేఖనాల్లో మనం చూస్తాం. కానీ స్నేహితుడిని ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్న మాట నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ మాట ప్రార్థన చేయకూడదు అని అర్థం కాదు. కానీ పిల్లరా, చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం అర్థం చేసుకుంటే, ఈ మాట ఒక్కటి మనకి ఈరోజు అర్థమైతే పిల్లరా, నిజంగా మన జీవితం మారుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. అబ్రహాము దేవుడి దగ్గర నుంచి చాలా విషయాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయ్యా నాకు కొడుకుని ఇస్తానన్నావు, ఇస్తావా, ఒకసారి అడుగుతున్నాను అని చెప్పొచ్చు. కానీ పిల్లరా, అలా అబ్రహాం ఏమీ అడగటం లేదు అన్న విషయం మనకు అర్థం కావాలి. అబ్రహాం ఏమన్నాడో తెలుసా? దేవుడు వస్తే ఆల్రెడీ 17వ అధ్యాయంలో సర్వశక్తుడు ప్రత్యక్షమైనట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు వయసు ఎంతో అని మనం గమనించడానికి ప్రయత్నం చేస్తే కనుక పిల్లరా 86 ఏండ్ల వాడు అన్న విషయాన్ని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం 16వ వచనంలో. దాని తర్వాత 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అన్న విషయం చూస్తున్నాం. బహుశా ఆ సంవత్సరంలోనే పిల్లరా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ అదే సంవత్సరంలో మళ్ళీ రెండవసారి తన ప్రత్యక్షతను కనపరుచుకుంటున్నట్లుగా చూస్తున్నాం. అబ్రహాం అనాలి మనం చదివితే కనుక, ఒకసారి చదువుదామా? ఇదే 17వ అధ్యాయము 19వ వచనం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనలు అతనితో స్థిరపరచెదను అని
ముందు ప్రత్యక్షమైనప్పుడు చెప్పాడు. ఇప్పుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి దేవుని దగ్గర నుంచి అంటే, బహుశా అందుకే దేవుడు వచ్చిండాలి అని మాట్లాడాలి. ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదించడానికి వచ్చావు నాకు తెలుసు అని మాట్లాడటం లేదు, కానీ ప్రభు నువ్వు ఆతిథ్యం తీసుకొని వెళ్ళిపోవటానికి, అంటే నా ప్రేమను చూడటానికి వచ్చి వెళ్తున్నావు, వచ్చి వెళ్ళిపో చాలు అని మాట్లాడతాను. దేవుడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా. స్నేహంలో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు. ఒకవేళ ఉంటే అదేంటో తెలుసా పిల్లల, దేవునితో స్నేహించడం మాత్రమే, సమయాన్ని స్పెండ్ చేయడం మాత్రమే ఉంటుంది. ఇంకా వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవన్న విషయం స్పష్టంగా మనకు అర్థం కావాలి. ఈ వాక్యం మీకు అర్థం కావడానికి 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా యొక్క నాశనం గురించి దేవుడు అబ్రహాం సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభువా 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, చివరికి 10 మంది ఉంటే అని మాట్లాడినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. 5 ఉంటే 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక యుద్ధనను అన్న మాటను లేఖన భాగంలో మనం 18వ అధ్యాయము 32వ వచనంలో చూస్తాం. ప్రభువా దేవునితో చాలాసేపు మాట్లాడినట్లుగా మనం చూస్తాం, దేవునితో వేడుకున్నట్లుగా సొదొమ గొమొర్రా గురించి మనం చూస్తాం. కానీ 22వ అధ్యాయంలోనికి వెళితే తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి దేవుడు పిలిచినప్పుడు ఇక్కడ అబ్రహాము దేవుని ఏం అడగట్లా అసలు. ప్రభా మరి నా కొడుకును నువ్వు నా సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నావు కదా, మరి ఇప్పుడు ఇస్సాకును బలి అడుగుతున్నావేంటి ప్రభా, ఇదేంటిది ప్రభా, దయచేసి ఇది దూరం చేయి అని దేవుని ఏమి అడగల. దేవుడే చూసుకుంటాడన్నాడు. ఇద్దరు కలిసి పైకి వెళ్ళి దేవుని స్తుతించి వస్తామని చెప్పారు. పిల్లరా, అబ్రహాము తన సొంత విషయానికి వచ్చేటప్పటికి దేవుడి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయటం అది మానేశాడు. 18వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. కారణం ఏంటి అని అంటే గనక పిల్లరా, దేవుడికి అంతా తెలుసు అన్న విషయం అబ్రహాముకు బాగా అర్థమైపోయింది. దేవుడు అన్నీ నా జీవితంలో చేస్తాడన్న విషయం అబ్రహాముకు బాగా అర్థమైపోయింది. ఆయన వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఆయన నా స్నేహితుడు అన్న విషయం, ఆయనను ప్రేమిస్తే చాలు, ఆయన నన్ను ప్రేమించే దేవుడే అన్న విషయం అబ్రహాముకు బాగా అర్థమైపోయింది. కానీ మనకే ప్రాబ్లం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం మానేసి దేవుని సన్నిధిలో ప్రభు నాకు అది చేస్తావా, ఇది చేస్తావా, అది చేయని ఎక్స్పెక్ట్ చేయడం ప్రారంభించాం. పిల్లరా, అందుకే విశ్వాసంలో మనము ఎదగలేని స్థితిలో ఉన్నాం. కానీ ఉదయం మనకు విషయం ఒకటి అర్థం కావాలి. యేసుక్రీస్తు 12 మంది శిష్యులతో చివరిసారిగా చెప్తున్న విషయము, మీరు నాకు స్నేహితులు, ఇక మీదట మీరు నాకు స్నేహితులై ఉందురు అని మాట్లాడుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తాము. పిల్లరా, స్పష్టంగా గమనించి స్పష్టంగా జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రభువును మనము స్నేహించే వ్యక్తులముగా ఉండాలి. ఆయన పట్ల మనకున్న ప్రేమను కనపరిచే వ్యక్తులముగా ఉండాలి. ఆయన ఎంత మాత్రం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు, ఆయన దగ్గర నుంచి ఏమీ ఆశించడానికి లేదు. ఒకవేళ ఆశిస్తే ఆయనతో స్నేహం మాత్రమే ఆశించాలి. అది నిజమైన ప్రేమ, అది నిజమైన స్నేహము అని స్పష్టంగా ఈ ఉదయకాలం మనకు అర్థం కాదు. తర్వాత విషయాన్ని మనం చదివితే 6వ అధ్యాయము 18వ అధ్యాయం 6వ వచనం, అబ్రహాము గుడారంలో ఉన్న శారా ఎద్దుకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేయమని చెప్పారు. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి తెచ్చి పనివానికి అప్పగించి త్వరగా సిద్ధపరచను. తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి ఎదుట ఆ చెట్టు కింద నిలిచి ఉండెను. చాలా ఇక్కడ లేఖనాల్లో మనం చదివితే అబ్రహాం త్వరగా వెళ్ళాడు, తన భార్య దగ్గరికి వెళ్ళాడు, రొట్టెలు సిద్ధపరచని చెప్పాడు. ఈయన గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. బహుశా ఈయనకున్న గొర్రెల దొడ్డిలో నుంచి ఒక పశువును తీసుకున్నాడు. మనం చూస్తే లేత దూడను తీసుకున్నాడు. ఆ దూడను తీసుకొని వచ్చి పనివాడికి ఇచ్చాడు, దీన్ని సిద్ధం చేయమన్నాడు, వండమన్నాడు. సో బహుశా అబ్రహామే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, శారానే సిద్ధపరచమన్నాడు. మనం చదివితే సుమారుగా 300 మంది అబ్రహాము దగ్గర ఇంట దాసులు వెళ్ళినట్లుగా లేఖన భాగాల్లో ముందు అధ్యాయంలో మనం చూస్తాం. పిల్లరా, ఇంతమంది జనాంగం అబ్రహాముతో ఉండగా అబ్రహాం ఏం చేస్తున్నాడో తెలుసా?
ఆయనే వెళ్ళి దూడను సెలెక్ట్ చేసుకున్నాడు, తన భార్యనే చేయమన్నాడు. సో తన దగ్గర తను అత్యంతమైన ప్రేమను తన దేవునికి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన స్నేహితునికి తానే విలువైంది ఇవ్వటానికి, తానే శ్రేష్టమైనది ఇవ్వటానికి, తానే కష్టపడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇది కాదా నిజమైన ప్రేమ అని అంటే, ఇది కాదా నిజమైన స్నేహమును వ్యక్తపరిచే విధానము అని అంటే కనుక, పిల్లరా, ప్రభు కొరకు మనము ఏం చేయగలుగుతూ ఉన్నాం? ప్రభు కొరకు మనం ఎంత ఇష్టంతో చేయగలుగుతూ ఉన్నాం, అది అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఎవరికైనా చెప్పి చేంజ్ చేసేయచ్చు, కానీ తన ఇష్టాన్ని చేస్తూ ఉన్నాడు. పిల్లల సంతోషంగా పనిని చేయటానికి తానే వెళ్ళి వెతుక్కొని వచ్చి ఇది బాగుంటుంది, ఇది నా స్నేహితుడికి సిద్ధపరచు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. పిల్లల ఇష్టపూర్వకంగా ఆయన కొరకు ఏదైనా చేయగలగటం ప్రేమ, చేయగలగటం నిజమైన స్నేహము అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పిల్లలు మనం గమనిస్తే మనం చదివిన యోహాను సువార్త 15వ అధ్యాయము 12 నుంచి 17వ వచనం వరకు మనం చదివితే ప్రేమ 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 అన్న మాటలు చదువుతూ వచ్చాం. పిల్లలు అక్కడ గమనిస్తే అక్కడ వాడబడిన గ్రీక్ మాట ఏంటి అని అంటే కనుక అగాపే అని చూస్తాం. అంటే దేవుడు తన శిష్యుల్ని ఏమీ ఆశించకుండా ఆయన వారి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడంటే మనందరి కోసం ప్రభు తన ప్రాణాన్ని కలువరి శిలువలో పెట్టాడు. ఏం ఎక్స్పెక్ట్ చేసి అనంటే ఏం ఎక్స్పెక్ట్ చేయాల. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే కనుక స్నేహం మాత్రమే. ఇప్పుడు మనం కూడా దేవుడిని స్నేహిస్తే నేనేం ఎక్స్పెక్ట్ చేయాలి అని అంటే కనుక, ప్రభు నువ్వు నాకేం చేస్తావు అని ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. నేను కూడా అగాపే ప్రేమనే చూపించాలి ప్రభు పట్ల. కాబట్టి ఇప్పుడు నేనేలాంటి ప్రేమను చూపించాలో తెలుసా? నేను ఎక్స్పెక్ట్ చెయ్యని ప్రేమనే చూపించాలి. ప్రభుదేమో ఎక్స్పెక్ట్ చేయని ప్రేమ అని అంటాము, ఆయన అగాపే ప్రేమ చూపించాడు. ఆయన నా దగ్గర నుండి ఏమీ ఆశించకుండా నా కోసం ప్రాణం పెట్టాడు అని చెప్తాము. కానీ నేను దేవుని ప్రేమించాల్సిన విషయానికి వస్తే నేనేమంటామో తెలుసా పిల్లరా? మనం ఏమంటామో తెలుసా? ప్రభువా మరి నాకేమి ఇస్తావు, నాకేం చేస్తావు? ఇదే స్నేహము, ఇదే ప్రేమ, ఇదే అగాపే ప్రేమ అని అంటే పిల్లలు అబ్రహాము దానికి సరైన నిర్వచనాన్ని ఇస్తున్నాడు. 18వ అధ్యాయంలో అబ్రహాం దేవుడిని ఏమీ అడగల, ఏమి ఎక్స్పెక్ట్ చేయలా. ఇదే 18వ అధ్యాయంలో ఒకటి ఎక్స్పెక్ట్ చేశాడు. సొదొమ గొమొర్రా నాశనం అవ్వకూడదని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. అది మాత్రం ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చెయ్యాలి. ఎందుకు అని అంటే కనుక అది చేయమని చెప్పాడు కాబట్టి. కానీ స్నేహంలో ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అంటే కనుక స్నేహితుడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయవద్దు. స్నేహితుడి దగ్గర నుంచి ఒక స్నేహం మాత్రమే ఎక్స్పెక్ట్ చేద్దాం. ప్రేమను చూపించడానికి మాత్రమే ప్రయత్నం చేద్దాం. నువ్వెంత ప్రేమ చూపించగలవో నీ స్నేహితుడి మీద అంత ప్రేమ చూపించు, అంతే. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన నీతో సహవాసం చేయడానికి, నువ్వు ఆయనతో సహవాసం చేయడానికి సమయాన్ని, ఆయన స్నేహాన్ని మాత్రమే నువ్వు కోరుకో. పిల్లల అగాపే ప్రేమ అదే అని స్పష్టంగా ఈ ఉదయకాలం మనం అర్థం చేసుకోవాలి. పిల్లల అబ్రహాము దేవుని దగ్గర నుంచి ఎంత మాత్రం ఏది ఎక్స్పెక్ట్ చేయలే. నిజమైన స్నేహానికి నిర్వచనం పిల్లలు అది. సో ఈ ఉదయం ప్రభు సన్నిధిలో నేను ప్రభు దగ్గరికి వెళితే దేనికోసం వెళ్ళాలో తెలుసా? ప్రభు నాకు ఏమి ఇస్తావు, నాకేం చేస్తావు, ప్రభు నన్ను ఎలా వాడుకుంటావు, ఇవన్నీ కాదు పిల్లలు. మనం అపోస్తుల కార్యంలోకి వెళ్ళి చూస్తే ఎప్పుడు శిష్యులు 12 మంది అపోస్తులు ప్రభు నన్ను ఇలా వాడుకో, నన్ను అలా వాడుకో అని ఎప్పుడు ప్రార్థన చేసినట్లుగా మనకేం కనపడదు. వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని వేడుకున్నారు, ఆయనతో స్నేహం చేశారు, ఆయన ప్రేమించారు, అంతే. వాడుకోవడం దేవుని పని. ఆయన ఎలా వాడుకోవాలనుకుంటే అలా మనల్ని వాడుకుంటాడు. మన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించాలి, దేవునితో స్నేహం చేయడం మనకు రావాలి. ఈ 2 వస్తే మిగతా అన్నీ ఆయన చేసుకుంటాడు. ఈ 2 ఆయన చేయమని శిష్యులకు బోధించాడు పిల్లరా. అందుకే శిష్యులు అంటారు అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో, మేము ప్రార్థన యందును వాక్యము బోధించలేందును ఎడతెగక ఉండవలెనని అన్న మాట్లాడినట్లుగా చూస్తాం. అందుకు మీరేం చేయాలి? ఒక 7గురిని ఎన్నుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం పిల్లరా. భోజనం వడ్డించడానికి, సేవ చేయడానికి, వాటన్నింటికీ కొంతమందిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఎన్నుకున్నారు? వీరు దేవుని ప్రేమించడంలో, దేవునితో స్నేహం చేయడంలో ఎడతెగక ఉండాలి, డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలన్న విషయాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఈ ఉదయం అర్థం చేసుకుంటే పిల్లల లేఖన భాగాల్లో మనం గమనించడానికి ప్రయత్నం చేస్తే దేవుణ్ణి స్నేహించాలి, ఆయన పట్ల మనకున్న ప్రేమను కనపరచాలి.
అదే స్నేహము, అదే ప్రేమ, ఈ రెండు ప్యారలల్గా ఎప్పుడు వెళ్తాయి అన్న విషయం స్పష్టంగా అర్థం కావాలి. పిల్లల శ్రేష్టమైనది తీసుకుని వచ్చి అబ్రహాము తన స్నేహితుడని దేవునికి ఇచ్చినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తా ఉన్నాం. పిల్లలు దేవుడు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడో చదివితే, వారతనితో 9వ వచనం, ఆదికాండం 18:9, అడుగగా అతడు నున్నదని చెప్పాను. అందుకైనా మరలా వచ్చేది కుమారుడు కలుగునని చెప్పాను. నిలుచుండెను, వినుచుండెను. అబ్రహాము శారాయిను ఉండిరి. సో చూస్తా ఉన్నాం పిల్లలు, దేవుడు అబ్రహామును పిలిచాడు. శారా ఎక్కడుందని అడిగాడు. మీదటికి ఈ సంవత్సరం మళ్ళీ వస్తాను, వచ్చినప్పుడు నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను. అబ్రహాం ఏం అడగల, ప్రభు నువ్వు వచ్చి ఇందుకే కదా అని అన్నాడు. పిల్లరా, స్నేహంలో ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఎప్పుడైతే ఉండవో నీ లోపల ఉన్నవన్నీ జరుగుతాయి. ఇలా అబ్రహాము మమ్రే చెట్టు కింద కూర్చొని ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మమ్రే చెట్టు దేనికి సాదృశ్యంగా కనపడతా ఉంది, లేకపోతే మమ్రే దగ్గర ఉన్న సింధూర వనము అన్న విషయాన్ని చూస్తున్నాం. సింధూర చెట్టు దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అని అంటే కనుక, మీరు ఈ సింధూర చెట్టును ఎక్కడ చదువుతున్నా, యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నప్పుడు కానీ, పిల్లరా ఇంకొన్ని సందర్భాల్లో ఈ సింధూర వృక్షం గురించి మనం చదువుతున్నప్పుడల్లా మనకు 2-3 విషయాలు ఖచ్చితంగా జ్ఞాపకం రావాలి. అదేంటనంటే, ఒకటి సింధూర వృక్షము, లేకపోతే సింధూర వృక్షం ఆదికాండం 12వ అధ్యాయము 6వ వచనంలో చదువుతాం. ఆయన సింధూర వృక్షం క్రింద నుంచోనున్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఈ కనాను దేశాన్ని అంతటి నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. అనగా ఎప్పుడు సింధూర వృక్షం దగ్గరకు వచ్చినా అబ్రహాంకి ఏం గుర్తుకొస్తుంది? ఖచ్చితంగా దేవుడు చేసిన వాగ్దానమే గుర్తుకొని వస్తుంది. ఇక్కడ కూడా ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ఆ చెట్టు కిందే వాళ్ళకు భోజనం సిద్ధపరిచాడు. 8వ వచనం చివరిలో ఏం చదివితే, వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. సో వారికి భోజనం కూడా ఎక్కడ పెట్టాడు అని అంటే కనుక చెట్టు కిందే భోజనం పెట్టాడు. ఆయన కూడా ఆ చెట్టు కింద ఉండినట్లుగా లేఖన భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. చదివితే 13వ అధ్యాయం 18వ వచనం, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షమును వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను చూస్తున్నాం. పిల్లల 12వ అధ్యాయంలో ఉన్న చోటు వేరు, ఇక్కడ మనం చూస్తున్నాం 18వ అధ్యాయం. ఇక్కడ కూడా సింధూర వృక్షం క్రిందే గుడారాన్ని వేసుకున్నట్లుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం. అంటే అది దేవుని యొక్క వాగ్దానాన్ని గుర్తు చేయడానికి సింబల్గా ఉంది, దేవుని వాగ్దానానికి సూచనగా కనబడతా ఉంది. అబ్రహాం ఆ చెట్టు కింద కూర్చొని దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. పిల్లలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవుని మాటలను తన హృదయంలో మనన చేసుకుంటూ ఆ చెట్టు కిందే కూర్చుంటూ ఉన్నాడు. పిల్లరా, దేవుని ప్రేమించడం అనంటే ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని ఆయనలో ఆనందిస్తూ ఆయనతో సహవాసం చేయటమే కానీ ఇంకా ఎక్స్పెక్టేషన్స్తో పనేమీ లేదు. కారణం ఏంటి అని అంటే కనుక స్నేహితుడికి అన్నీ తెలుసు మనకేం చేయాలో. పిల్లరా, స్నేహితుడికి అన్నీ తెలుసు మనకు ఏం చేయాలి. కారణం ఏంటో తెలుసా? మనం ఆయన ఏర్పరచుకోలేదు కానీ ఆయనే మనను ఏర్పరచుకున్నాడు. పిల్లరా, మనం వెతుక్కుంటూ వెళ్ళలేదు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయనకు మనకేం కావాలో తెలియదా? ఖచ్చితంగా తెలుసు. పిల్లరా, ఆయనకు మనకి ఏమి ఇవ్వాలో తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో తెలియదా? ఖచ్చితంగా తెలుసు. కానీ మనకేం తెలియట్లేదో తెలుసా? ఆయనను స్నేహించాలని తెలియటంలా, ఆయనను ప్రేమించటమే స్నేహం అన్న విషయం మనకు తెలియటంలా. పిల్లరా, అది చేయగలిగినప్పుడు పిల్లరా ఖచ్చితంగా దేవుడు క్రీస్తు ద్వారా మనం దేవుణ్ణి ఏదడిగినా కానీ ఆ అడిగిన దానిలో మనం ఫలించినట్లుగా, ఆ ఫలములో నిలిచి ఉండినట్లుగా దేవుడు ఇవన్నీ మనకు చేశాడు అన్న విషయాన్ని లేఖన భాగాల్లో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభు చెప్తున్న మాట, మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలను. ఈ ప్రేమ మనం ఈ లోకంలో సంఘముతో కావచ్చు, అన్యులతో కావచ్చు, అలాంటి ప్రేమ మన లోపల ఉండాలి అన్న విషయాన్ని లేఖనాల్లో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకడు
అలాగే ప్రేమించుకొనవలెనను ఆజ్ఞ దేవుడిచ్చినట్లుగా ఆ మాటను 2 సార్లు మాట్లాడుతున్నట్లుగా లేఖన భాగంలో చూస్తాము. పిల్లరా, సంగమా, ఈ ఉదయం దేవుణ్ణి స్నేహించడం, దేవునితో స్నేహించడం మనకు రావాలి. ఆ స్నేహాన్ని ఎలా వ్యక్తపరచగలం అంటే కనుక ఎంత ప్రేమిస్తామో అంత స్నేహ బంధాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాము అన్నది ఈ ఉదయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థమైతే ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, ఎవరికి వారం దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన. దేవుని ప్రేమించడం అని అంటే దేవునితో స్నేహ బంధాన్ని కలిగి ఉండటం. దేవునితో స్నేహ బంధాన్ని కలిగి ఉండటం అని అంటే ఆయనను ప్రేమించటం. ఇలా 2 ఒకదాన్ని ఒకటి అనుబంధం కలిగి ఉన్న విషయం. స్నేహించడం, ప్రేమించడం అని అంటే ఆయన సన్నిధిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళటం, వేగిరపడటం, ఆయన పాదముల దగ్గర కూర్చోవటం, మన ప్రేమనంతటినీ చూపించడానికి ప్రయత్నం చేయటం. ఈ ప్రయత్నంలో ఏమీ ఎక్స్పెక్ట్ చేయకపోవటం, దేవుని దగ్గర నుంచి ఏమీ ఆశించకపోవటం. ఒకవేళ ఆశిస్తే అది కేవలం స్నేహం మాత్రమే. మన దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటితో ఆయన పట్ల మనకున్న ప్రేమను కనపరచడం. అలా చేస్తే దేవుడికి అన్నీ తెలుసు, మనకేం కావాలో. ఆయన వాటిని ఇచ్చి వెళ్ళగలిగిన గొప్ప స్నేహితుడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, మన కోసం ఏమైనా చేయటానికి సిద్ధంగా సమర్థుడిగా ఉన్న దేవుడు కనుక అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడు అయిన మా ప్రభువా, స్నేహితుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త ద్వారా ఈ దినం శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి ముత్యాల లాంటి మీ మాటలు మాకు వినిపింపచేశారు. మీకు వందనాలు ప్రభువా. మీరు నన్ను ప్రేమించిన యెడల నేను మిమ్మలను ప్రేమిస్తాను. ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ ప్రేమ విలువైనటువంటిది, మీ ప్రేమ శ్రేష్టమైనటువంటిది. మీ ప్రేమలో దాపరికం లేదు. మీ ప్రేమలో ప్రభువా అత్యున్నతమైనటువంటి విలువలతో కూడినదిగా ఉన్నది. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఏమీ ఆశించకుండా ప్రేమించేది మీరు మాత్రమే అని మీరు మాకు తెలియజేసిన మాటను బట్టి వందనాలు ప్రభువా. నిజమైనటువంటి స్నేహితుడు ప్రభువా ఎంతో ప్రేమ కలిగి ఉంటాడని, నిజమైన స్నేహితుడు ఏది ఆశించడని, అవసరమైతే తన ప్రాణమును పెట్టడానికి కూడా వెనుకాడడు అని ప్రభువా లేఖనం ద్వారా మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అబ్రాహాము మిమ్మలను ఎంత ప్రేమించాడో ప్రభువా ఆ యొక్క 18వ అధ్యాయం ద్వారా మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఎండవేళ ప్రభ వచ్చిన సమయంలో ప్రభ సింధూర వనములు ప్రభ మమ్రే దగ్గర ప్రభ తని నాయన వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రేమించిన విధానం కనబడుతూ ఉంది. ప్రభా, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఏమీ ఆశించి ప్రేమించలేదు కానీ ప్రభా అతని యొక్క ప్రేమను బట్టి మీరు ప్రభా అతనికి ఏమి అవసరమో ఎరిగిన వారు కనుక అతనికి కావలసిన వెళ్ళ మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు ప్రభా. మేమును ఆశించకుండా ఉన్నప్పుడు, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, మీ ప్రేమలో మేము ఒదిగి జీవిస్తూ ఉన్నప్పుడు, మీ ప్రేమలో మేము తేలియాడుతూ ఉన్నప్పుడు ప్రభా మీరు మాకు ఎన్నో ఎన్నో ప్రభా అవసరము ప్రభా లేనివి కూడా మీరు మాకు ఇస్తూ ఉంటారు. మీకు వందనాలు. స్నేహితుడైన మా తండ్రి, మీ స్నేహంలోని విలువను, మీ స్నేహంలోని రుచిని, మీ స్నేహంలో ఉన్న సార్థకతను, మీ స్నేహంలో ఉన్నటువంటి గొప్పతనమును మేము గుర్తెరిగి ఇంకనూ మీతో స్నేహం చేసే భాగ్యము మీరు మాకు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రం. శ్రేష్టమైన చక్కనైన మీ మాటలు మాకు వెలిపింప చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ
ఈ రీతిగా మేము ఒకరినొకరు ప్రేమించుకునే భాగ్యాన్ని, అనగా ఆత్మీయులైనటువంటి వారమైన అందరమును ఆ రీతిగా మీ ప్రేమను కలిగి ఉండే భాగ్యం మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచండి, మీ కృప చేత నింపండి. ఈ దిన మాటలను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన నజరుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, వాళ్ళ అపరాధములు చేయవని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్. దేవాది దేవుని యొక్క దయయు, కృపాసత్య సంపూర్ణుడైనటువంటి ఆయన యొక్క కృపయు, మహిమాన్వితుడైనటువంటి ఆయన యొక్క మహిమయు ఎల్లవేళలా మనందరికీ తోడయుండి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.